జయ భారత్ జయరాజశాల నమస్కారాలు తెలియజేస్తూ ఈ నెల 12వ తారీఖున ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి, ఈ కూటమి ఒక ఈ కూటమి అందరికీ, కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో కలిపి ఇంకా తదుపరి 20 మంది మంత్రులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 20 మందిలోని ఎవరికి ఏ శాఖ కేటాయిస్తే వారి పనితనం బాగుంటుందో అదంతా కూడా మంచి ఆలోచన చేసి ఏర్పాటు చేసినటువంటి శాఖలు. దీన్ని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. పోతే ఇది ఎలా అయిపోయింది. ఇప్పుడు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఏదైతే ఎలక్షన్లో ప్రజల ముందు చెప్పారో, గతంలోని కూడా రకరకాలుగా వాళ్ళు 1,00,000 కోట్లు తిన్నాడు, ఈడు ఇన్ని కోట్లు తిన్నాడు, ఆడు అన్ని కోట్లు తిన్నాడు అనే ఆరోపణలతోటి మాత్రమే ఎవరికి శిక్షలు పడకుండా జరిగిపోతూ ఉన్నది. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు, బాబు గారి మీద, ఆయన మీద పెట్టిన కేసులు, ఇలా రకరకాలైనటువంటి చాలామంది మీద పెట్టిన ఏ నిరూపణ అవ్వలేదు, శిక్షలు పడలేదు. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, ఏదైతే ఈ రోజున ఏర్పడిన ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, మొట్టమొదటి ఎలక్షన్లో రెడ్ బుక్ అని ఏవైతే, లేకపోతే ఎల్లో అది వాళ్ళు ఇది అని చెప్పేసి ఏదైతే ఆరోపణలు చేశారో ఇవన్నీ నిరూపణ చేయాలి. ఖచ్చితంగా నిరూపణ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా ఎవరైతే భూ కబ్జాలు ఇవన్నీ ఏవైతే చేశారో అన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా మీరు ఆరోపణ చేసి ఉన్నారు. 2, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇదివరకే టీచర్స్ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ టీచర్స్ సంఘాలు స్వయంగా మీడియా ముందరకు వచ్చి చెప్పినాయి, మేము దొంగ ఓట్లు వేసామని, ఒక్కొక్కరు 100, 150 ఓట్లు వేసామని. అది కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ, ఇకపోతే ప్రభుత్వ అధికారి, పోలీసు వ్యవస్థ గారంటే అన్ని వ్యవస్థల్లోనే కలెక్టర్ల దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడ తప్పులు చేశారు. తప్పులు చేసిన ప్రజలకు కూడా తెలుసు. అంతేకాని మా ప్రభుత్వం ఏర్పడితే వాళ్ళందరికీ శిక్షలు ఉంటాయని ఖచ్చితంగా చెప్పారు. అంతే కాబట్టి ఇప్పుడు ప్రధానంగా యుద్ధ ప్రాతిపదికన చేయవలసినటువంటి కార్యక్రమం, వీళ్ళందరి మీద ఎంక్వైరీలు వేసి ప్రభుత్వ ఆస్తులు ఎక్కడైతే వీళ్ళు కబ్జాలు చేశారో, అలాగే ఏదైతే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేశారో ఇవన్నీ కూడా అప్పుడు పరిశీలించి ఖచ్చితంగా విచారణ చేసి ఎలాంటి లేటు లేకుండా సంవత్సరం లోపల వీళ్ళందరికీ శిక్షలు పడాలి. ఖచ్చితంగా పడాలి. పడకపోతే ఖచ్చితంగా ఈ రాజకీయాలు అనేది నాయకులు ఒకరి మీద ఒక దొంగ ఆరోపణలు చేస్తున్నారనేది మాత్రం ప్రజల్లో చులకనైపోతుంది. ఇప్పటి వరకు జరిగేది అది. ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి కాలం కాడి నుంచి దోచుకున్నారని చెప్పటే కానీ దోచుకున్న దానికి శిక్షలు లేవు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో తన మీద ఉన్నటువంటి కేసులకి ఇవాళకి వాయిదాలకి వెళ్ళకుండా గడుపుకుంటూ వచ్చాడంటే చాలా దారుణమైనటువంటి విషయం. కోర్టులు ఏం చేస్తున్నాయి, అసలు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, కోర్టులు కూడా తప్పు చేస్తున్నాయి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఏ పదవిలో ఉన్నప్పటికైనా సరే చట్టం ఒకటే కదా. అది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజుని ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కానివ్వండి, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది దోచుకున్నటువంటి అన్నీ కూడా రికవరీ చేయాలి ప్రభుత్వానికి. ఇది ప్రజల సొమ్ము. ఇది అలాగే ఏదైతే మామూలుగా విడి అయినటువంటి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఖర్చు పెట్టిన డబ్బు ఏదైతే ఉందో, అలాగే ఇతను విదేశాలు పోయి మామూలుగా విమానం మీద తిరిగి విదేశాలు వెళ్ళి విపరీతమైనటువంటి ప్రజల డబ్బు ఖర్చు పెట్టడం. అది కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ రోజుని ఈ ప్రభుత్వం వీటన్నిటిని కూడా రికవరీ చేయాలి. రికవరీ చేయవలసినటువంటి అవసరం ఉంది. అందరికీ శిక్షలు పడవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే తప్పులు చేశారో, ఈ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీలో ఉన్నా సరే, ఇప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కరికి శిక్షలు పడాలి. వాళ్ళ ఆస్తులు రికవరీ జరగాలి. పూర్తిగా రికవరీ చేసి వాళ్ళని కట్టుబట్టలతోటి రోడ్డు మీద నిలబెట్టిన రోజున మాత్రమే రాజకీయానికి విలువ పెరుగుతుంది.
నాయకులకు విలువ పెరుగుతుంది. ఇది కక్ష సాధింపు అని ఎవరు అనుకోరు. ఇది కక్ష సాధింపు చేస్తున్నారని ఎవరు అనుకోరు. ఖచ్చితంగా ప్రజలందరికీ తెలిసి ఎవడెంత దోచేశాడో, ఏ రకంగా దోచేశాడో అనేది. అంతే కాబట్టి వ్యాపారాలు చేసి అన్ని రకాలుగాని ఏదైతే ఇసుక కానివ్వండి, కొండలు కానివ్వండి, గుట్టలు కానివ్వండి, ఎవరైతే దోచుకున్నారో వీళ్ళందరినీ ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, అధికారులు కాదు, చిన్నవాడైనా పెద్దవాడైనా వీళ్ళందరికీ శిక్షలు వేయించిన వీళ్ళందరి ఆస్తులు మొత్తం వీళ్ళకున్న బినామీలు మొత్తం అన్నిటి మీద విచారణ చేసి తిరిగి స్వాధీనం ప్రభుత్వానికి ప్రజల సొమ్ముని తిరిగి ప్రభుత్వానికి రికవరీ చేసిన రోజునే మిమ్మల్ని కూడా ప్రజలు నమ్ముతారు. లేకపోతే మీరు చేసిన ఆరోపణలు, యుట్టుట్టు ఆరోపణలు అనేది మాత్రం మీకు కూడా ఇదే రిపీట్ మళ్ళీ అవుతుంది. ఇది మాత్రం గుర్తించుకోవాలి ఖచ్చితంగా. అది కాబట్టి ఈనాడు ఉన్నటువంటి టీంకి, ఈనాడు ఏర్పడినటువంటి బలమైన ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ బలమైన ప్రభుత్వానికి నేను ఖచ్చితంగా, అలాగే ఎవడైతే మర్డర్లు చేశాడో, ఎవడైతే ఏం చేశాడో అందరినీ ఖచ్చితంగా ఈ సంవత్సరంలోపు వీళ్ళందరికీ శిక్షలు పడాలి. వీళ్ళ మళ్ళా ఏ రకంగాని కూడా పోటీ చేయడానికి అర్హత లేకుండా వీళ్ళ అర్హతను కోల్పోయేటువంటి పరిస్థితి రావాలి. ఆ రకంగా కోర్టులు చెప్పాలి. కోర్టులు ఈనాడు వరకు అన్ని తప్పులే చేస్తున్నాయి అనేది ఇక్కడ కనపడుతుంది. ప్రజలు ఏంటి తీర్పు ఏంటి, వరుస ఏంటి అనేది ప్రజలకు ఇక్కడ తెలుసు. వీడు తప్పు చేశాడు అనేది తెలుసు. తప్పు చేయలేదని కోర్టు తీర్పిస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి అన్నిసార్లు వాయిదాలకు వెళ్ళకంటే ఇలా ఏ రకంగా జరిగింది? అది ఎందుకు కోర్టులు ఎందుకు ఊరుకున్నాయి? ఇవన్నీ తప్పే కదా. అందుకు కాబట్టి ఈ చట్టాలని చుట్టాలుగా మార్చుకునేటువంటి రాజకీయ నాయకుల్ని ఖచ్చితంగా ఇప్పుడు పాతాళానికి తొక్కకపోతే, వాళ్ళపైన తగు చర్యలు లేకపోతే ఈ వ్యవస్థల మీద ప్రజలకు ఎలాంటి నమ్మకం ఉండదో, ఈనాడు ఏర్పడినటువంటి కూటమి మీద కూడా ఎలాంటి నమ్మకం ఉండదు. ఇవన్నీ చేసిన రోజునే నమ్మకం ఉంటుంది. అంతే కాబట్టి ఆ రకంగా ఈ నాయకులందరూ కూడా ఈనాడు ఆలోచించి తగు చర్యలు తీసుకుంటారని, తగు విచారణ జరిపి ఎలాంటి ఎలాంటి బంధుత్వాలకు కానీ ఎలాంటి దానికి తోవ లేకుండా ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్య తీసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను. ఆ రకంగా అందరూ కూడా ప్రజలు దానికోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి మిత్రులారా, ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి కోరుతూ, ఖచ్చితంగా ఈ నాయకులందరూ ఈ రకంగా ముందుకు ప్రయాణం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.